హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు సారికంద కర్రీ అయితే చేయబోతున్నామండి. సూపర్ టేస్ట్ అనమాట. అది కూడా 10 నిమిషాల్లో అయిపోయే కర్రీ అన్నమాట. ముందుకైతే సారికంద పైన తొక్కనైతే పేలర్తో తీసుకోవాలండి. ఈ కంద అయితే మాత్రం కొంచెం దురద పెడుతుంది, కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలన్నమాట. ఈ కర్రీ ఎంతమంది తెలుసో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టము ఈ కర్రీ అయితే. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసుకున్నానండి. ఇందులో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో అయితే ఆవాలు, జీలకర్ర, అలాగే ఆనియన్ ముక్కలు, అలాగే ఇందులో ఒక 2-3 అయితే ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం కరివేపాకు అన్నమాట వేసి వేయించుకోవాలన్నమాట. ఇదైతే శ్రీకాకుళం ఫేమస్ అయిన కర్రీ అనమాట, సారికంద. ఈ కంద కూడా శ్రీకాకుళంలోనే ఎక్కువగా దొరుకుతుందండి. ఇంకోండి, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేసుకోవాలండి. ఇదైతే ఈ సారికంద మాత్రం ఎప్పుడైనా ఊరు నుంచి మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ వచ్చినప్పుడు తీసుకొస్తారండి. ఈ కందలను అయితే చాలా ఊర్లోనే దొరుకుతాయి అన్నమాట ఈ కంద అయితే. ఇందులోనే ఒక 4 టమోటాలు కూడా, చిన్న చిన్న టమోటాలు అండి 4, అవి కూడా వేసుకోవాలండి కట్ చేసుకొని. ఒక కందకి 4 టమోటాలు చిన్న చిన్నవి అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, కట్ చేసుకున్న ఈ కంద ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలన్నమాట. కొంచెం మూత పెట్టుకోవాలండి. ఇవి చామగడ్డ అండి. ఇంట్లో కొంచెం చామగడ్డ ఉన్నాయని అవి కూడా ముందుగానే ఉడకబెట్టి తొక్క తీసి పెట్టుకొని అవి కూడా ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఈ కర్రీలో అయితే పచ్చి రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఇందులోన చికెన్ బోన్స్ ఉంటాయి కదా, అది కూడా వేసుకొని కర్రీ చేసుకుంటే సూపర్ అన్నమాట. నేనైతే ఓన్లీ ఇదే వండుకుంటున్నానండి, సారికందేని. ఇందులోనే మనకు టేస్ట్ సరిపడా కారం, అలాగే కొంచెము జీరా పౌడర్, కొంచెం గరం మసాలా అన్నమాట. అంతేనండి, సింపుల్ అండి. 10 నిమిషాల్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ మీకు ఎంతమందికి తెలుసో మాకైతే కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం అండి. మా హస్బెండ్కి అయితే ఇంకా ఇష్టము. మా ఇంట్లో అందరికీ ఫేవరెటేనండి ఈ కర్రీ అయితే. వేడి